వెల్కమ్ టు బ్రీజ్ ఇంటీరియర్ షోస్. సో మనం టోటల్ ఫ్లాట్కి ఇంటీరియర్స్ కానీ వుడ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే కొటేషన్ ఎంత అవ్వచ్చు, సో కాస్ట్ ఎస్టిమేట్ అనేది ఎంత అవ్వచ్చు. సో ఇది మనకు మైండ్లో ఉండే క్వశ్చన్. సో మనకు ఉండే బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్స్, సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఏ ఐటమ్స్ చేయించుకోవాలి. సో టోటల్ ఫ్లాట్ అన్నప్పుడు మనకు కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ యూనిట్స్, టీవీ యూనిట్ అండ్ క్రాకరీ యూనిట్, వార్డ్రోబ్స్, కిచెన్ అండ్ షూ ర్యాక్, ఇలా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, మల్టిపుల్ యూనిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చేయాలని ప్లాన్ చేసుకుంటాము. బట్ మనకున్న బడ్జెట్ ఏంటి అండ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మ్యాచ్ అవుతుందా, మన కాస్ట్ ఎస్టిమేట్ మన బడ్జెట్కి సరిపోతుందా లేదా, ఇలా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో మీరు ఉన్న ప్లేస్లోనే అది న్యూ ఫ్లాట్ అయినా పాతదైనా ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉందైనా కూడా ఒక రఫ్ ఎస్టిమేట్ వేసుకోవాలంటే ఎలా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఎగ్జాంపుల్స్ మేము ఇవాళ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. సో కిచెన్తో మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము ఈరోజు. కాస్ట్ మనము ఎలా ఎస్టిమేట్ చేసుకోవచ్చు. మనం కాస్ట్ ఎస్టిమేట్ చేసేటప్పుడు కొన్ని కిచెన్లో స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి. సో తర్వాత మనం కాస్ట్ ఎస్టిమేషన్ కిచెన్కి, బేస్ ప్లాట్ఫామ్కి అండ్ వాల్ యూనిట్కి, బేస్ యూనిట్కి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేసుకుందాం. కిచెన్లో మనం స్టాండర్డ్ సైజెస్ చూసుకుంటే ఇది బేస్ యూనిట్ అంటారు. సో వాల్కి వచ్చే వాటిని వాల్ యూనిట్స్ అంటారు. ఇక్కడ మీరు వాల్ యూనిట్ చూడొచ్చు. సో ఇది వాల్ యూనిట్ కింద కన్సిడర్ చేస్తాము అండ్ ఇది బేస్ యూనిట్ కింద కన్సిడర్ చేస్తాము. సో బేస్ యూనిట్ వచ్చేసి ఐడియల్ హైట్ మనకి 30 ఇంచుల నుంచి 36 ఇంచుల మధ్యలో సెట్ చేసుకోవచ్చు. అంటే స్టాండర్డ్స్ ఉన్నాయి. స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇది 34.5, 34.5 ఇంచెస్ ఉంటుంది. అండ్ కౌంటర్ టాప్తో యాడ్ చేసుకుంటే 36 ఇంచెస్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే కుక్ చేస్తారో వాళ్ళకి అట్లీస్ట్ ఎల్బోకి అండ్ కౌంటర్ టాప్కి మధ్యలో 4 to 5 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. సో 4 to 5 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకుంటే మీరు 30 ఇంచెస్ నుంచి 36 ఇంచెస్లో కౌంటర్ టాప్ హైట్తో కలిపి ఈ బేస్ యూనిట్ హైట్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో స్టాండర్డ్ సైజెస్ ఉన్నా కూడా మీరు 30 నుంచి 36 ఇంచుల మధ్యలో దీన్ని ప్లాన్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే కుక్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో బేస్ యూనిట్ హైట్ తర్వాత చూసుకునేది డెప్త్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది. సో మనకి 24 ఇంచెస్ లోపు ఏ ఐటమ్స్ ఉన్నా కూడా ఈజీగా యుటెన్సిల్స్ని మన హ్యాండ్తో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ పైన డెప్త్ ఎక్కువగా ఉండదు. 24 ఇంచెస్ లోపు కొన్ని ప్లాన్ చేసుకోవచ్చు, బట్ 24 ఇంచెస్ పైన మాత్రం డెప్త్ బేస్ యూనిట్కి ప్రిఫరబుల్ కాదు. సో దీని హైట్ వచ్చేసి 30 ఇంచుల నుంచి 36 ఇంచుల మధ్యలో ప్లాన్ చేసుకోవాలి. అండ్ డెప్త్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది బేస్ యూనిట్కి. సో అలాగే వాల్ యూనిట్కి చూసుకుంటే దాని స్టాండర్డ్స్ కూడా ఒకసారి చూసుకుందాం. బేస్ యూనిట్స్ తర్వాత మనం ప్లాన్ చేసుకునేది వాల్ యూనిట్స్. వాల్ యూనిట్స్ వచ్చేసి 2 feet నుంచి 3 feet మధ్యలో హైట్ అనేది ఉంటుంది. దీని డెప్త్ వచ్చేసి మాత్రము 15 ఇంచెస్ 12 ఇంచెస్ వరకు వేరీ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా చూసుకుంటే బేస్ యూనిట్ డెప్త్ కంటే వాల్ యూనిట్ డెప్త్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా కుకింగ్ ప్రిపరేషన్స్ చేసుకున్నా, ఇక్కడికి వచ్చి వస్తువులు తీసుకున్నా కూడా మనకి హెడ్కి తగలకుండా ఉండాలి కాబట్టి దీని డెప్త్ వచ్చేసి 12 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. అండ్ దీని హైట్ వచ్చేసి 2 feet నుంచి 2 feet నుంచి 3 feet వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ హైట్ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఉందా లేదా అండ్ లాఫ్ట్ ఎంత హైట్ ఉంటుంది, సో దాన్ని బట్టి ఈ వాల్ యూనిట్స్ హైట్ని మనం ప్లాన్ చేసుకుంటాము. సో బేసిక్గా బేస్ యూనిట్ పైన మనకు ఒక 2 feet 18 ఇంచెస్ కానీ 2 feet కానీ మనకి టైల్స్ ఉంటాయి. సో ఆ టైల్స్ పైన మనము ఈ వాల్ యూనిట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బేసిక్గా మనం మళ్ళీ ఒకసారి స్టాండర్డ్ సైజెస్ చూసుకుంటే బేస్ యూనిట్ వచ్చేసి 30 నుంచి 36 ఇంచ్ మధ్యలో హైట్ ఉంటుంది. అండ్ డెప్త్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది. సో దీని డెప్త్ వచ్చేసి 12 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ మధ్యలో ప్లాన్ చేసుకుంటాము. దీని హైట్ వచ్చేసి 2 feet నుంచి 3 feet హైట్లో ప్లాన్ చేసుకుంటాం. సో ఈ స్టాండర్డ్ సైజెస్కి అండ్ ఇలాంటి ఒక బేస్ యూనిట్కి అండ్ వాల్ యూనిట్కి ఒక 7 feet విడ్త్ ఉన్న కిచెన్కి మనకి కాస్ట్ ఎంత అవ్వచ్చు అది ఒకసారి మనం చూసుకుందాం. సో ఇప్పటివరకు మనం స్టాండర్డ్ సైజెస్ బేస్ యూనిట్కి అండ్ వాల్ యూనిట్కి చూసాము. సో ఇప్పుడు ఇక్కడ 7 feet విడ్త్ ఉన్న బేస్ యూనిట్ మనకు ఉంది. సో దీనికి ఒకసారి ఎలా కాస్ట్ ఎస్టిమేట్ చేసుకోవాలో మనం చూద్దాం. సో ఇక్కడ టోటల్ విడ్త్ వచ్చేసి 7 feet బేస్ యూనిట్, దీని హైట్ వచ్చేసి 2.5 feet. సో ఇలా చూసుకుంటే 7 into 2.5 17.5. సో అది నా టోటల్ స్క్వేర్ ఫుటేజ్ ఇంటూ నాకు మల్టిప్లై చేసుకుంటే 1000 rupees అనేది మన స్టార్టింగ్ ప్రైస్ ఫర్ బాక్స్. ఏదైతే బాక్స్ మనం కింద క్యాబినెట్స్ ఉన్నాయో దానికి 1000 rupees ఫర్ SFT ఛార్జ్ చేస్తాము. దాని ప్రకారంగా చూసుకుంటే 17,500 అనేది టోటల్ క్యాబినెట్స్కి అయ్యే కాస్ట్. దీంతో పాటు నేను ఇక్కడ
ఇంకా 5 బాస్కెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ 5 బాస్కెట్స్ ఛార్జెస్ కలుపుకుంటే 7,000 ప్లస్ 17,500, సో 24,000, టోటల్ 24,500 అనేది బేస్ యూనిట్ యొక్క కాస్ట్ ఎస్టిమేట్. ఇక్కడ రియల్గా చూసుకుంటే ఇదంతా బాక్స్ వర్క్ కాదు. సో అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి? ఇది సెమీ మాడ్యులర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ కౌంటర్ టాప్ వచ్చి సిమెంట్ స్ట్రక్చర్స్, సిమెంట్ లెన్స్ ఉన్నాయో అప్పుడు ఇది సెమీ మాడ్యులర్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ వరకు మీరు చూడొచ్చు ఇదంతా ఫ్రేమ్ వర్క్ అండ్ షట్టర్స్ వచ్చాయి ఇక్కడ. సో ఇదంతా బాక్స్ వర్క్ కాదు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా బాక్స్ వర్క్, ఎందుకంటే 5 బాస్కెట్స్ ప్రొవిజన్ చేసాం మనం. సో బాస్కెట్స్ ప్రొవిజన్ చేసినప్పుడు కంపల్సరీ బాక్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో 7 ఫీట్ విడ్త్లో 5 ఫీట్ వచ్చేసి బాక్స్ వర్క్ వచ్చింది, 2 ఫీట్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్ వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ఒకసారి చూసుకుంటే 5 ఫీట్ 2.5 ఫీట్ విడ్త్ అండ్ హైట్ మల్టిప్లై చేసుకుంటే 12.5. 5 ఫీట్ విడ్త్ అండ్ 5 ఫీట్ విడ్త్ అండ్ 2.5 ఫీట్ హైట్, 12.5 స్క్వేర్ ఫుటేజ్ టోటల్. సో దానికి 1,000 రూపీస్ మల్టిప్లై చేసుకుంటే 12,500 అనేది బాక్స్ వర్క్ యొక్క ఎస్టిమేట్. ఇక్కడ మనకి 2 ఫీట్ విడ్త్ అండ్ 2.5 ఫీట్ హైట్ మల్టిప్లై చేసుకుంటే 5 ఫీట్ ఇంటూ 600 రూపీస్ ఫ్రేమ్కి మనం ఛార్జ్ చేస్తాం, ఫ్రేమ్ వర్క్కి ఛార్జ్ చేస్తాం. సో 3,000 రూపీస్, 3,000 రూపీస్ ఇక్కడ వరకు, అండ్ ఇక్కడ మనకి 12,500 రూపీస్, టోటల్ 15,500 రూపీస్ అనేది టోటల్ క్యాబినెట్స్ యొక్క ఎస్టిమేట్. దీనికి మనకు మళ్ళీ 7,000 బాస్కెట్స్కి యాడ్ చేసుకుంటే 22,500 అనేది టోటల్ బేస్ క్యాబినెట్స్ ఆర్ బేస్ యూనిట్స్ యొక్క ఎస్టిమేట్, కాస్ట్ ఎస్టిమేట్. ఇక్కడ మనకి కాస్ట్ ఎస్టిమేట్ అనేది కొంచెం స్లడ్జ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ మనం వైర్డ్ బాస్కెట్స్ వాడాం అండ్ సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ వాడాం. సో వైడ్ బాస్కెట్స్ కాకుండా ఇంకా మనకి నాన్ వైడ్ లేదంటే వేరే బ్రాండెడ్ ఎక్కువ రేటు వాడితే దాన్ని బట్టి కాస్ట్ అనేది మనకు చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇది బటర్ఫ్లై కంపెనీ యొక్క వైడ్ బాస్కెట్స్, అది కాకుండా స్లీక్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి కూడా మనకి ఈ బాస్కెట్స్ దొరుకుతాయి. సో మనకు ఉండే సైజెస్ని బట్టి అండ్ బ్రాండ్స్ని బట్టి హెటిచ్, హఫెల్ అండ్ బ్లమ్ ఆ కంపెనీస్ వాడితే వాటి యొక్క ఫుల్ వారంటీ వస్తుంది అండ్ అలాగే ప్రైస్ కూడా మనకి పెరగడం జరగచ్చు. సో ఇది వచ్చేసి ఒక రఫ్గా మనకు ఒక 1,500 ఉంటే అది 2,500లో మనకి ఆ బాస్కెట్ దొరుకుతుంది. సో అలా ప్రైస్ అనేది మనం వాడే బ్రాండ్ బట్టి అండ్ సైజెస్ని బట్టి వేరీ అవుతుంది. సో ఇక్కడ ఒక బేసిక్ రిక్వైర్మెంట్ కిచెన్కి మనకి ఏముంటాయో అలాగే ఓన్లీ 5 బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. సో 2 ప్లెయిన్ బాస్కెట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ, అండ్ తాళి, స్పూన్స్, కట్లరీ, ఇలా 3 రెగ్యులర్ బాస్కెట్స్. సో టోటల్గా 5 రెగ్యులర్ బాస్కెట్స్ ఇక్కడ మనం ఫిట్ చేయడం జరిగింది. సో టిపికల్ కిచెన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయో అవి మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. అలాంటి కిచెన్కి ఇక్కడ మనం ఎస్టిమేట్ చూసుకుంటే 22,500 అనేది బేస్ యూనిట్కి జరిగింది. సో ఇది బేస్ యూనిట్ యొక్క టోటల్ కాస్ట్ ఎస్టిమేట్. ఇప్పుడు వాల్ యూనిట్కి చూసుకుంటే 7 ఫీట్ విడ్త్ అండ్ 2 ఫీట్ హైట్. సో బేస్ యూనిట్ తర్వాత మనం వాల్ యూనిట్ కనుక చూసుకుంటే ఇది 7 ఫీట్ విడ్త్ అండ్ 2 ఫీట్ హైట్ ఉంది. సో 7 × 2 14 అనేది నాకు టోటల్ స్క్వేర్ ఫుటేజ్. 14 టోటల్ బాక్స్ వర్క్ అయితే 14 × 1,000 ఛార్జ్ చేస్తాము, అప్పుడు 14,000 అనేది టోటల్ బాక్స్ వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు వచ్చి ఫ్రేమ్ వర్క్ ఇది. సో ఫ్రేమ్ వర్క్ ప్రకారం మనం 600 రూపీస్ ఛార్జ్ చేస్తాము. 14 × 600 8,400 మనకి టోటల్ ఛార్జెస్, ఇది ఫ్రేమ్ వర్క్. దాంతోపాటు మనం ఇక్కడ యూజ్ చేసిన గ్లాస్ని బట్టి కూడా ఛార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ కేసులో 8,400 అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసింది అల్యూమినియం ప్రొఫైల్స్. సో అల్యూమినియం ప్రొఫైల్ అనేది దాని రేట్ సపరేట్గా ఉంటుంది. సో రఫ్గా ఒకవేళ కనుక ఇది మనకు వుడ్ బార్డర్ వచ్చేసి గ్లాస్ ఉంటే మాత్రము మనం చెప్పిన రేట్ అప్లికేబుల్ 600 పర్ SFT. బట్ ఇక్కడ అల్యూమినియం వచ్చేసి ఇది 300 నుంచి 350 రూపీస్ పర్ SFT అనేది అడిషనల్ ఛార్జెస్ అవుతాయి దీనికి అల్యూమినియం ఫ్రేమ్కి, అది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనం వాడే గ్లాస్ ఏంటి, సెయింట్ గోబెన్ ఉంది, మోడీ గార్డ్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ గ్లాస్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో టిపికల్గా కనుక నాకు ఇక్కడ వుడ్ బార్డర్లో వచ్చేసి ఒక వాల్ యూనిట్ వస్తే 7 × 2 ఫీట్, అది ఒకవేళ బాక్స్ వర్క్ అయితే 14,000, ఒకవేళ ఫ్రేమ్ వర్క్ అయితే మాత్రం కొంచెం తగ్గుతుంది, ఇంటూ 600 వేసుకుంటాం కాబట్టి 14 × 600 రూపీస్ 8,400 రూపీస్ అనేది నాకు ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కిచెన్తో పాటు మీ ఇంట్లో ఉన్న వేరే ఏరియాస్లో కూడా, అంటే ఫ్లోర్ ప్లాన్ తీసుకొని, ఫ్లోర్ ప్లాన్ అంటే ఫ్లోర్ ప్లాన్ లేదంటే మీ ఇంట్లో మెజర్ చేసుకొని టీవీ యూనిట్ కావచ్చు, వార్డ్రోబ్ కావచ్చు, హైట్ అండ్ విడ్త్ సైజెస్ తీసుకొని అప్లికేబుల్ అంటే మార్కెట్లో ఫ్రేమ్ రేట్ ఎంత ఉంది అండ్ బాక్స్ రేట్ ఎంత ఉంది, సో దాని కనుక మీరు మల్టిప్లై చేసుకుంటే ఒక రఫ్ బడ్జెట్ ఎస్టిమేషన్ మీకు కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది. బట్
ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పే రేట్లు ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో 600,000 అనేది వెరీ బేసిక్ ప్రైసెస్ అండి. సో దీంతో పాటు ఏరియాస్ని బట్టి వాడే మెటీరియల్ని బట్టేసి కూడా ఈ ప్రైస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పిన ప్రైజెస్ స్టాండర్డ్ అండ్ అన్ని ఏరియాలో అప్లికేబుల్ అవ్వాలని కాదు. ఎందుకంటే సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఏంటి, ఆ మెటీరియల్కి అండ్ ప్రైస్కి మ్యాచ్ అవుతుందా అలా చూసుకోవాలి. సో మార్కెట్లో 700 రూపీస్, 550 రూపీస్, ఈవెన్ 750 రూపీస్ ఫ్రేమ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. 1000 రూపీస్ నుంచి 1400, 1500, 1600 బాక్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి కేసులో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని కాదు, ఎక్కువ ఛార్జ్ చేస్తే రాంగ్ అని కాదు, అండ్ తక్కువ ఛార్జ్ చేస్తే బెస్ట్ ప్రైస్ అని కాదు. అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఛార్జ్ చేసే ప్రైస్కి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కరెక్ట్ ఉందా లేదా, ఇది ఒకటి మీరు కంపేర్ చేసుకుంటే మీ బడ్జెట్ ప్రకారం మీరు మీ కాస్ట్ ఎస్టిమేషన్ లేదంటే టోటల్ వుడ్ వర్క్ ఎస్టిమేషన్ మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు. బ్రీజ్ ఇంటీరియర్స్లో మాకు వచ్చే కమెంట్స్ అండ్ లైక్స్ని బట్టి మేము నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకుంటున్నాము చాలా మట్టుకి. అండ్ దీంట్లో మేము చూసింది ఏంటంటే లైక్స్ రేషియో 100%లో 98% ఉంది ఇప్పటివరకు మా వీడియోస్కి. సో 98% అనేది చాలా మంచి పర్సంటేజ్. సో అలాగే మేము సబ్స్క్రిప్షన్ రేట్ చూసుకుంటే మాత్రము 100%లో ఓన్లీ 7% వ్యూవర్సే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిగతా 93% వ్యూవర్స్ వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఫ్రమ్ బ్రీజ్ ఇంటీరియర్ షోస్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ మీరు ప్రిఫర్ చేస్తారో కమెంట్స్లో మీరు మెన్షన్ చేయడం ద్వారా మేము నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేయడానికి కొంచెం మాకు ఈజీ అవుతుంది. అండ్ ఆ వీడియోస్ కూడా మీకు రియల్గా యూస్ఫుల్ అవుతాయని మేము కోరుకుంటున్నాము. సో మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బ్రీజ్ ఇంటీరియర్ షోస్ ఛానల్ అండ్ ఆల్ ది వీడియోస్.